హలో హాయ్ అండి. ఎవ్రీ ఇయర్ మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలండి, మా నాన్న బయట మామిడికాయలు అయితే అస్సలు తీసుకోరు. డైరెక్ట్గా తోటకి వెళ్ళి మామిడికాయలు కోసుకుంటారు. ఎందుకు అంటే బయట మామిడికాయలు కెమికల్స్ కలిపి పండిస్తారు, అవేమో హెల్త్కి మంచిది కాదు. సో ఇంకా తోటకి వెళ్ళి కోసుకొస్తారు. ఎవ్రీ ఇయర్లానే ఇయర్ కూడా తీసుకొస్తారు కదండి. సో ఇంకా మేము అడిగేసాం, ఈసారి మేమే వస్తాం నాన్న, డైరెక్ట్గా మేమే కోసుకుంటాము అని చెప్పి. సరే తీసుకువెళ్తాను అని చెప్పి మామిడి తోటకైతే తీసుకొచ్చారండి. మేము చెల్లెళ్ళు పిన్ని వాళ్ళ పిల్లలు అందరం వచ్చేసాము. చూడండి అసలు ఎంత కిందకు ఉన్నాయో మామిడికాయలు. చిన్న పిల్లలు వచ్చినా కూడా అందేలా ఉన్నాయి. ఇంకా తోటకు వచ్చాము. సరే వచ్చిన వాళ్ళకి కామ్గా ఉంటామా, దట్టు మామిడికాయ తోట అంటే అస్సలు గోల గోల చేస్తాం కదండి. తోట మొత్తం తిరిగేసాం. రకరకాల మామిడికాయ చెట్లు ఉన్నాయండి. కొన్నేమో బంగినపల్లి అన్నారు, కొన్నేమో రసాలని చెప్పారు, కొన్నేమో పేర్లు కూడా తెలియదండి నాకు. మొత్తానికి తోట అంతా తిరిగేసాము. ఏ చెట్టుకి పెద్ద కాయలు కనిపిస్తే అవి కోసేసుకున్నామండి. సో ఇంకా అలా పచ్చి మామిడికాయలు కోసుకొచ్చాం కదా, ఆ పచ్చి మామిడికాయలు మనం కదిలించుకుంటే 1 వీక్ కనుక పక్కన పెట్టేసామంటే ఆటోమేటిక్గా న్యాచురల్గా అవే పండిపోతాయి. అవి తింటే ఉంటాయండి, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. సో న్యాచురల్గా పండిన మామిడికాయలు తింటుంటే, దట్టు మనం కోసుకొచ్చినవి కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. న్యాచురల్గా పండిన మన మొక్కలమే తింటే ఏం బాగుంటుందండి. అందుకని చుట్టాలందరికీ పార్సల్ అయితే చేసేస్తామండి. మీకు ఇలా న్యాచురల్గా పండిన మామిడికాయలు తినాలి అనిపిస్తే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రీజనబుల్ ప్రైస్కే పంపిస్తానండి మీకు. మామిడికాయ తోట అంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. లాస్ట్ టైం ఇలానే ఒక ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ పక్కనే ఒక మామిడి చెట్టు కనిపించిందండి. సరే మామిడి చెట్టు కనిపిస్తే మనం కామ్గా ఉంటామా, ఉండలేం కదా. చెట్టుకు కాయలు ఉన్నాయి, కోసుకుందామని చెప్పి నేను పిన్ని అమ్మ చెల్లి వెళ్ళాం. ఒక్క కాయ కోసేలోపే ఇంటి ఓనర్ అనుకుంటా ఎవరో బయటకు వచ్చి ఓ నడిచారు. ఇంకేముందండి, అరిచేసరికి వితిన్ సెకండ్లో మాయమైపోయాం నేను చెల్లి పిన్ని. అమ్మ అక్కడే ఉండిపోయిందండి. అదేంటమ్మ నువ్వు అక్కడే ఉన్నప్పుడు పరిగెత్తాలి కదా అని చెప్పానంటే, అయ్యో నాకు తెలియదే, నేను ఇంతవరకు ఎప్పుడు దొంగతనం చేయలేదు అని చెప్పింది. మీరే చెప్పండి, చిన్నప్పటి నుంచి దొంగతనం చేయకుండా ఎవరైనా ఉంటారా? అయినా కొన్న మామిడికాయల కన్నా దొంగతనం చేసిన మామిడికాయలు చాలా టేస్ట్ ఉంటాయి కదండి. మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడైనా మామిడికాయ దొంగతనం చేశారేమో కామెంట్ చేయండి, మనం కామెంట్స్లో మాట్లాడుకుందాం. మొత్తానికి తోటంతా తిరిగేసాము, అన్ని వీడియోస్ తీశాను, కొన్ని అయితే తీయలేదండి. ఇవేవో రసాలు అని చెప్పారు, ఈ కాయ మాత్రం నాకైతే పేరు గుర్తులేదండి. ఫైనల్గా మేము కోసిన మామిడికాయలన్నీ ఇవ్వండి. ఇంక ఇవన్నీ 1 వీక్ ఉంచితే పండిపోతాయి.